పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చింది కేంద్ర హోంశాఖ. ఆంధ్రప్రదేశ్ లో శనివారం రిపోర్ట్ చేయాలని కేంద్రం హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రహదారి భద్రత అథారిటీ చైర్మన్ అంజనీ కుమార్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతిలను ఏపీకి వెళ్లాలని ఉత్తర్వులు ఇచ్చింది. 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ 2 రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారులను కేటాయించారు. దీనిపై కొందరు అధికారులు క్యాట్ ను ఆశ్రయించడం, తర్వాత డీఓపీటీ హైకోర్టులో పిటిషన్ వేయడం వంటి పరిణామాలు జరిగాయి. చివరకు 2024లో నియమించిన ఖండేకర్ కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్లను ఏపీలో రిపోర్ట్ చేయాలని హోంశాఖ ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ, చాలా రోజులుగా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేటాయింపుల విషయంలో క్యాట్ లో ఈ అంశం కొనసాగుతూనే ఉంది. గతంలో సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ విషయంలో కూడా క్యాట్ ఇమీడియట్ గా ఏపీకి రిపోర్ట్ చేయాలంటూ కూడా గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఈ పోలీసుల కేటాయింపుల విషయంలోనే ఏపీకి కేటాయించాలన్న ఒక అంశంపై కూడా సుదీర్ఘంగా క్యాట్ లో వీటికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నటువంటి క్రమంలో రాత్రికి రాత్రి సడన్ గా కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ చేస్తూ కేంద్ర హోంశాఖ తెలంగాణలో ఉన్నటువంటి ముగ్గురు ఐపీఎస్లను 24 గంటల్లో అంటే శనివారం లోపు ఏపీ క్యాడర్ కి రిపోర్ట్ చేయాలి, తెలంగాణ నుంచి ఇమీడియట్ గా రిలీవ్ అవ్వాలంటూ కూడా కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే రోడ్ సైడ్ సేఫ్టీ చైర్మన్ గా ఉన్నటువంటి 1990 బ్యాచ్ కి చెందినటువంటి అంజనీ కుమార్ గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి టైంలో కూడా అంజనీ కుమార్ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎలక్షన్ కౌంటింగ్ కొనసాగుతూ ఉండగా 12 గంటల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది అంటూ కూడా అంజనీ కుమార్ తో పాటు మిగతా కొంతమంది ఐపీఎస్ అధికారులు నేరుగా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి వారిని కలిసి వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేసినటువంటి వెంటనే కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుని రిజల్ట్ ప్రకటించక ముందే, రిజల్ట్ ఇప్పటి వరకు ఇంకా పూర్తి స్థాయిలో చెప్పక ముందే ఒక ఉన్నత హోదాలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు అలా ఎలా వెళ్లి అంజనీ కుమార్ మిగతా అధికారులు రేవంత్ రెడ్డిని కలుస్తారంటూ మాత్రం కేంద్ర దీనిపైన సీరియస్ గా తీసుకుని అంజనీ కుమార్ ని ఇమీడియట్ గా తెలంగాణ రాష్ట్ర డీజీపీ నుంచి తప్పించి కొత్త వ్యక్తులకు ఈ డీజీపీ బాధ్యతలు అప్పగించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ వివాదం కంటిన్యూ అవుతా ఉంది. ఈ రోజు కేంద్ర హోంశాఖ రాత్రి ఉత్తర్వులు జారీ చేస్తూ 1990 బ్యాచ్ కి చెందినటువంటి అంజనీ కుమార్, 1994 బ్యాచ్ కి చెందినటువంటి ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి అభిలాష బిషత్, 2011 బ్యాచ్ కి చెందినటువంటి కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి, ఈ ముగ్గురు కూడా ఈ 24 గంటల్లో శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ వెళ్లాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపీటీ 2 రాష్ట్రాలకు అఖిల భారత సర్వీస్ అధికారులను కేటాయించడం జరిగింది. దీనిపైన కొందరు అధికారులు క్యాట్ ని ఆశ్రయించడము, తర్వాత డిఓపీటీ హైకోర్టులో పిటిషన్ వేయడం వంటి పరిణామాలు జరిగాయి. చివరకు 2024లో నియమించినటువంటి ఖండేకర్ కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడు ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ కేంద్ర హోంశాఖ ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యి ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఏపీలో రిపోర్ట్ చేయాలి. ఇంకా చాలా మంది ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇతర రాష్ట్ర క్యాడర్ కి చెందినటువంటి ఐపీఎస్లు ఇంకా తెలంగాణలోనే కొనసాగుతా ఉన్నారు. వీటిపై క్యాట్ ఎప్పటికప్పుడు ఇతర ఫిర్యాదులపై కూడా విచారణ జరుపుతూ వీళ్ళ క్యాడర్ కి ఈ వెళ్లిపోవాలని, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి రిలీవ్ అవ్వాలంటూ కూడా గతంలో నుంచి క్యాట్ ఈ ఆదేశాలు ఇస్తా ఉంది. డిఓపీటీ కూడా ఎప్పటికప్పుడు కోర్టుకి ఈ విషయాన్ని తెలియజేస్తూ కోర్టు ద్వారా ఆదేశాలు జారీ చేయించి వారి సొంత క్యాడర్ కి వెళ్లిపోయే విధంగా మాత్రం డిఓపీటీ కూడా ఇక్కడ ప్రయత్నాలు జరుపుతా ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురు విషయంలో కూడా కేంద్ర హోంశాఖనే నేరుగా రంగంలోకి దిగి రాత్రి ఉత్తర్వులు జారీ చేసి 24 గంటల్లో ముగ్గురు అధికారులు ఏపీకి రిపోర్ట్ చేయాలంటూ ఈ ఆదేశాలు జారీ చేశారు. సునీత, ఎస్ రవితేజ, మరోపక్క చూస్తే గతంలో ఏదైతే క్యాట్ ని ఆశ్రయించారో వెళ్లకుండా ఈసారి ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో పనిచేస్తున్న ఈ ముగ్గురు ఐపీఎస్లు కూడా ఖచ్చితంగా ఏపీలో ఈ రోజు రిపోర్ట్ చేయాల్సిందే అని కూడా కేంద్రం నుంచి ఆదేశాలు రావడం పట్ల ఈ ఐపీఎస్లు అక్కడ రిపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఐపీఎస్ల కేటాయింపు అనేది కేంద్రం
నిర్ణయం తీసుకొని ఒక కమిటీ దీనిపై రివ్యూ చేసి అనంతరం వాళ్ళ సర్వీసు, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ పోలీసుల పనితీరును బట్టి ఏ రాష్ట్రానికి ఎవరెవరిని కేటాయించాలి, డిప్యుటేషన్ పైన ఎవరెవరిని కేంద్రానికి తీసుకోవాలనే దానిపై పూర్తి బాధ్యతలు కేంద్ర హోంశాఖకే ఈ పూర్తి స్థాయి బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని దృష్టిలో పెట్టుకుని అప్పటి కేంద్రం ఐపీఎస్ ని కేటాయింపు జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ రాష్ట్రానికి, ఏపీ క్యాడర్ కి చెందినటువంటి వారిని అక్కడ రిపోర్ట్ చేయాలంటే కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాలే తప్ప ఇప్పటి వరకు కేంద్ర హోంశాఖ ఎక్కడ కూడా వీరందరూ ఏపీకి లేదా ఇతర రాష్ట్రాలకి రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశించలేదు. ఈ విషయం పైన క్యాట్ లో చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తను పక్క రాష్ట్ర అధికారి అయినప్పటికీ ఇంకా తెలంగాణలోనే బాధ్యతలు కొనసాగుతా ఉన్నాడు. ఇమీడియట్ గా అతని ఈ రాష్ట్రాన్ని వదిలి అతని సొంత రాష్ట్రం, అతని క్యాడర్ ఉన్నటువంటి రాష్ట్రానికి కేటాయించాలంటూ కూడా గతంలో క్యాట్ లో కొంతమంది అధికారులు తమకు అన్యాయం జరుగుతా ఉన్నట్టు కూడా ఒక పిటిషన్స్ వేయడంతో ఈ క్యాట్ వీటినన్నిటిని పరిశీలించి దీనిపైన విచారణ జరిపి ఎప్పటికప్పుడు వీరందరూ కూడా నోటీసులు, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాత్రి కేంద్ర హోంశాఖ సడన్ గా ఈ ముగ్గురు అధికారులు ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ కి రిపోర్ట్ చేయాలంటే ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి చాలా రోజులుగా ఈ అధికారులకు ఎంత చెప్పినా వీళ్ళు సొంత రాష్ట్రాన్ని వదిలి వారి క్యాడర్ ఉన్నటువంటి రాష్ట్రానికి వెళ్ళట్లేదు అనే దాంట్లో కూడా కేంద్రం ఈ వివరాలన్నీ కూడా సేకరించి ఉత్తర్వులు జారీ చేసి వాళ్ళకు ఒక టైం పీరియడ్ పెట్టి 24 గంటలు ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కేంద్రం ఆదేశాల ప్రకారంగా తమ సొంత క్యాడర్ అయినటువంటి ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్థానాలు ఖాళీ అయినట్టయితే తెలంగాణ కేటాయించినటువంటి ఐపీఎస్ అధికారులకు వివిధ హోదాల్లో కూడా పదవులు దక్కేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు కావస్తా ఉన్నా పక్క రాష్ట్రానికి చెందినటువంటి ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఇంకా తెలంగాణలో కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి వీరందరిపై కూడా దృష్టి పెట్టి ఏపీ క్యాడర్ కి చెందినటువంటి వారిని అందరూ కూడా ఇమీడియట్ గా తొలగిస్తే తెలంగాణకు కేటాయించినటువంటి వారికి న్యాయం జరుగుతున్నట్టు మాత్రం ఈ అధికారుల నుంచి ఈ ఎక్కువగా వీళ్ళ డిమాండ్స్ పెరుగుతా వస్తా ఉన్నాయి. ఈ విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేది చూడాల్సి ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.